స్వావలంబన్ అసంఘటిత రంగంలో పనిచేసే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో కేంద్రం 2010 సెప్టెంబర్లో దీన్ని అమల్లోకి తెచ్చింది. వేగవంతమైన పట్టణ నీటి సరఫరా పథకం. కేంద్ర ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1994లో దీన్ని ప్రవేశపెట్టింది. 1991 జనాభా లెక్కల ప్రకారం 20,000 కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలకు ఇది వర్తిస్తుంది. వీరికి తాగునీరు సరఫరా మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. దీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 రేషియోలో నిధులు సమకూరుస్తాయి. వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజన VAMBAY దీన్ని 2001లో ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉండి మురికివాడలో నివసించే వారికి ఇల్లు నిర్మించి ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ కార్యక్రమం. దీన్ని 2005 డిసెంబర్ 3న ప్రారంభించారు. ఈ కార్యక్రమం మౌలిక అవస్థాపన, మౌలిక సేవలకు సంబంధించింది. అన్నపూర్ణ పథకం 2000 ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. ఇందులో భాగంగా పేదలైన వృద్ధులకు ప్రతి నెల 10 కేజీల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇస్తారు. నిజాం రాజ్యంలో మహిళల పరిస్థితి. 2027లో ఫిబ్రవరిలో కులగణన, జనగణన. జననీ శిశు సురక్ష కార్యక్రమం 2011 జూన్ 1న ప్రారంభమైంది. దీని ద్వారా గర్భిణీలు, పుట్టిన పిల్లలకు ఉచిత పోషకాహారం, ఔషధాలు, తినుబండారాలు మొదలైన వాటికి వినియోగదారుల రుసుం నుంచి మినహాయింపు ఇచ్చారు. లబ్ధిదారులకు ఇంటి నుండి ఆరోగ్య కేంద్రాల నుంచి ఇంటికి ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించారు. 2011-12లో ఈ పథకానికి మొత్తం 14,037 కోట్లు కేటాయించారు. స్వావలంబన్ అసంఘటిత రంగంలో పనిచేసే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో కేంద్రం 2010 సెప్టెంబర్లో దీన్ని అమల్లోకి తెచ్చింది. వేగవంతమైన పట్టణ నీటి సరఫరా పథకం. కేంద్ర ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టింది. పెద్ద పులుల సంరక్షణకు టైగర్ జోన్. కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్ నామకరణం. 14,092.88 చదరపు హెక్టార్లలో 78 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక అడవుల్లోకి వెళ్లాలంటే ఆంక్షలే. రాష్ట్ర FSLకు అరుదైన గుర్తింపు. గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్గా కేంద్రం రికగ్నైజేషన్. జాతీయ ఆరోగ్య మిషన్ NHM 2005 ఏప్రిల్ 12న ప్రారంభమైంది. అప్పటి వరకు అమల్లో ఉన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలకు చేయూతనిచ్చి గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణను కల్పించే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజన అంత్యోదయ అన్న యోజన 2000 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. పేదల్లోని నిరుపేదలకు గుర్తించి అధిక సబ్సిడీలపై ఆహార ధాన్యాలు అందిస్తారు. రాజీవ్ ఆవాస్ యోజన 2011 జూన్ 2న ప్రారంభమైంది. భారత్ను మురికివాడలు లేని దేశంగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ. భోజనంతో పాటు వారంలో 2 సార్లు మెనూలో మార్పులు. ఈ సెంటర్లలోనూ బెల్ కొట్టే విధానం. గర్భిణీల కోసం బెంచ్ల ఏర్పాటు. సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు. మంత్రి సీతక్క వెల్లడి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎగ్ బిర్యానీతో భోజనం వడ్డించనున్నారు. వారానికి 1-2 సార్లు ఎగ్ బిర్యానీని వడ్డించేందుకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వడ్డిస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
సివిల్స్ విజేతలు భవిష్యత్ భారత నిర్మాతలు మానవతా దృక్పథంతో పనిచేయాలి. శిక్షణ ఐఏఎస్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు. జనని సురక్ష యోజన 2005లో ప్రవేశపెట్టారు. నైపుణ్యం కలిగిన సహాయకుల ద్వారా చేయించే సంస్థాగత కాన్పులకు ప్రోత్సహించి మాతృ మరణాల రేటును తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన 2010లో ప్రారంభమైంది. దీని ద్వారా 19 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న గర్భిణులు, పాలిచ్చే మహిళలు, బాలింతలు మొదటి ప్రత్యక్ష ప్రసవానికి షరతులతో కూడిన నగదు అందిస్తారు. కాశ్మీర్ లోయలో రేపు చినాబ్ వంతెనను ప్రారంభించనున్న ప్రధాని. జర్మనీలో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు. భారత్కు తొలిసారి ఐఐఏఎస్ అధ్యక్ష పదవి. బెల్జియంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్ష పదవిని తొలిసారి భారత్ గెలుచుకుంది. 18 నుంచి టెట్ 9 రోజులు 16 విడతల్లో పరీక్షలు. పేపర్ మాధ్యమం. జిల్లాల వారీగా షెడ్యూల్ వెల్లడి. ఈ నెల 9 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుండి జరగనున్నాయి. నోటిఫికేషన్లో 15వ తేదీ నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. చివరకు 18 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. 23 వరకు ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు. ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థినులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల మెమో, ఇంటర్ మెమో, ఈ ఏడాది జనవరి 1 తర్వాత పొందిన ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రంతో పాటు 5 పాస్పోర్టు ఫోటోలు జత చేయాలని సూచించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పోరుకు మద్దతిస్తున్నాం. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో కొలువులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. చరిత్రలో ఈనాడు. ఫోరెన్సిక్ విశ్లేషణలో దేశంలోని తెలంగాణ ముందంజ. అమెరికా నుంచి భారత్కు ఇంధన దిగుమతులు పెరుగుతాయి. సరిహద్దు దేశాలకు ఎఫ్డిఐ విధానం అదే. సచివాలయంలో కొత్త పోస్టులు మంజూరు చేయాలి. ఆర్టీసీ, ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు. ఆర్టీసీ పరిధిలోని హైదరాబాద్, వరంగల్ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడుల ప్రవేశానికి ఈ నెల 21లోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మరోసారి వడ్డీ రేట్ల తగ్గింపు.